సో థర్డ్ వే అని చెప్పాను కదండి, మీకు వైట్ కలర్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా కింద డౌన్లో, అదే శ్రీశైలం హైవే అండి. మీకు చూసుకున్నారు కదా హైవే కూడా కనిపిస్తుంది. ఫోర్త్ సిటీకి వెరీ నియర్ టు ఉంటుందండి. వితిన్ 10 to 12 minute డ్రైవ్లో ఉంటుంది. కమింగ్ ట్రిపుల్ ఆర్ ఉంది, ట్రిపుల్ ఆర్కి ఇన్సైడ్ ఉంటుందండి. మనకు స్ట్రేట్గా ఏదైతే టౌన్ కనిపిస్తుందో అది కర్తల్ టౌన్ అండి. థియేటర్ అండి, యాంపీ థియేటర్ ఇస్తున్నామని చెప్పాను కదా. యూస్ చేసే పైపులు అండి మీరు ఇంత క్వాలిటీగా ఉంటాయో చూసుకోవచ్చు. మీరు సిటీలో రాజపుష్ప కానీ మై హోమ్లో కానీ వాళ్ళు విల్లాస్కి యూజ్ చేస్తారు కదా, సేమ్ ఆ టైప్ ఆఫ్ పైప్స్ కానీ యూస్ చేసుకున్నాం. ఫ్యూచర్లో హైలీ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మన ప్రాజెక్ట్ ఉన్నాయి. ఎందుకంటే హలో హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే మీ ముందుకి మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. అది ఎక్కడో కాదు, మనకు శ్రీశైలం హైవే కర్తల్ దగ్గర ఎగ్జాక్ట్లీ మైసగండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది మన ప్రాజెక్టు. సో మన ప్రాజెక్ట్కి అయితే 2 కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయండి. కర్తల్ నుంచి ఒకటి షాదార్ వెళ్ళే రోడ్ ఉంటుంది, ఆ రోడ్ నుంచి ఏమో 3 km డిస్టెన్స్ ఉంటుంది. 1 more రోడ్ వచ్చేసి మనకి ఏదైతే శ్రీశైలం హైవేలో మైసగండి టెంపుల్ ఉందో ఎగ్జాక్ట్లీ టెంపుల్ నుంచి మన ప్రాజెక్ట్కి 2.5 km డిస్టెన్స్ ఉంటుందండి. సో మనకు థర్డ్ వే కూడా ఒకటి కనెక్టింగ్ అవ్వబోతుంది మన ప్రాజెక్ట్కి, అది కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే మన ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నామండి. ఎంట్రన్స్ ఆర్చ్ చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే 80% వర్క్స్ అయితే అయిపోయింది. ఇక్కడే మనకు 24/7 సెక్యూరిటీ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తామండి. సో డివైడర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. ఇక్కడ ప్లాంటేషన్ అయితే వస్తుంది డివైడర్లో. సో ఇది మన 6th ప్రాజెక్ట్ అండి శ్రీశైలం హైవేలో. దీనికంటే ముందు మనం 5 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసాము. సో రీసెంట్గా కూడా లేమూరు దగ్గర 35 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేసాము. అక్కడ క్లబ్ హౌస్, పార్క్స్, సీసీ రోడ్స్ అన్ని అమ్యూనిటీస్ ఇచ్చాము. సేమ్ అక్కడైతే ఏదైతే డెవలప్మెంట్స్ ఇచ్చామో సేమ్ దానికంటే ఇంకా బెటర్గా వస్తుందండి ఇక్కడ. ఎందుకంటే ఇది 70+ acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇక్కడ చూసుకున్నారు కదా, రైట్ సైడ్లో కూడా మనకు కంప్లీట్గా ఎంటైర్ లేఅవుట్ మొత్తం మనకు కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అయితే చేసామండి. కంప్లీట్గా స్టోన్తో కన్స్ట్రక్షన్ చేసాము క్వాలిటీగా. సో మనకు ఇన్ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాగుదని. మనకి ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. సో మనకి ఇంకా ఇందులో టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడ కార్నర్లో టెంపుల్ కూడా స్టార్ట్ చేసామండి. ఆ టెంపుల్కి ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ అయినవి. టెంపుల్ ముందర మొత్తం ఇక్కడ వరకు మనకు లాన్ ఏరియా వస్తుందండి, సిట్అవుట్ ఏరియా లాగా. సో మన వెంచర్లో ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ ఇచ్చామో మీకు ఎవ్రీథింగ్ అన్నీ చూపిస్తామండి. కంప్లీట్గా ఇది 70 acres ప్రాజెక్ట్ అండి. ఫస్ట్ phase 1 అయితే 24 acres డెవలప్ చేస్తున్నామండి. సో ఆల్రెడీగా చూసుకున్నారు కదా, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, మనకి ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్టివిటీ కూడా ప్రొవైడ్ చేస్తామండి. DTCPలో అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం అనేది మీరు చూసుంటారు హైదరాబాద్ మార్కెట్లో చాలా రేర్ ఇవ్వడం, మనం ఇచ్చామండి. ఇంకోటి చూసుకున్నట్టు ఇక్కడ చూసారు కదా సీసీ రోడ్స్ అండి. ఎంటైర్లీ వెంచర్ మొత్తం సీసీ రోడ్స్ ఎంత క్వాలిటీగా వేసాం చూసారు కదా సీసీ రోడ్స్. మనకు ఇది అపర్ణ వాళ్ళ కంపెనీతో టైఅప్ అయి ఉంటుందండి. సో చూసారు కదండి, DTCPలో ఏ వెంచర్లో అయినా మీరు ఎంక్వైరీ చేసుకోండి, విజిట్ చేయండి. బట్ 6 feet మాత్రమే ఫుట్పాత్ ఇస్తారు. మన వెంచర్లో 8 feet ఇచ్చామండి, ఫ్లెక్సిబుల్గా ఉండాలని. సో దీనిపైన కర్బిన్ స్టోన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాము వేయడము. సో మనకు ఇది మొత్తం 24 acresకి విత్ LP అండ్ రేరా వచ్చిందండి మనకు. సో విత్ బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము up to 70% వరకు. సో మీరు ఫ్లాట్ తీసుకునే ముందు మేము లింక్ డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము 1992 నుంచి. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సో మీరు డ్రాప్ అవ్వచ్చు అండి. సో ఇంకా మన వెంచర్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయో మీకు క్లియర్గా చూపిస్తాను వాట్ ఈస్ వాట్. మన వెంచర్లో మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. ఇంటర్నల్ రోడ్ వచ్చేసి అన్ని 33 feet రోడ్ ఉంటాయి. ఆల్మోస్ట్ అయితే సీసీ రోడ్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చూసుకున్నారు కదా రైట్ సైడ్ ఏదో అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే బాక్స్ కనిపిస్తుందో ఇది ఎలక్ట్రిక్ చాంబర్స్ అండి. ఇంక ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూ వస్తే అన్నమాట ఈ చాంబర్స్ ఓపెన్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఫుట్పాత్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అయితే వర్క్స్ అయితే అయిపోతున్నాయండి. మనకు స్ట్రేట్గా ఏదైతే టౌన్ కనిపిస్తుందో అది కర్తల్ టౌన్ అండి. మనకు వెరీ నియర్ టు కర్తల్ టౌన్ ఉందండి. మనకు శ్రీశైలం హైవే కూడా ఎగ్జాక్ట్లీ 2.5 km డిస్టెన్స్ ఉంటుందండి. సో ఇంకొక రోడ్ కంప్లీట్ అయిపోతే 1.8 మనకు ప్రాజెక్ట్ హైవే ఉంటుందండి. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనం వాడే మెటీరియల్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్స్ కానివ్వండి, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ పైప్స్ కానివ్వండి, ఏ రేంజ్లో క్వాలిటీ ఏ క్వాలిటీ యూస్ చేస్తున్నామో చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏదైతే మీకు పైప్స్ కనిపిస్తున్నాయో ఇది మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీకి యూస్ చేసే పైపులు అండి. మీరు ఇంత క్వాలిటీగా ఉంటాయో చూసుకోవచ్చు. మీరు సిటీలో రాజపుష్ప కానీ మై హోమ్లో కానీ వాళ్ళు విల్లాస్కి యూజ్ చేస్తారు కదా, సేమ్ ఆ టైప్ ఆఫ్ పైప్స్ కానీ యూస్ చేసుకున్నాం. మీరు గూగుల్లో దీని రేటింగ్స్ కూడా చూసుకోవచ్చు అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ప్లాంటేషన్ కూడా ఇంకా కంప్లీట్ చేయలేదండి. ప్లాంటేషన్ కూడా ఒక 3 to 4 months అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ మీకు స్ట్రేట్గా ఒక స్ట్రీట్ లైట్ కనిపిస్తుంది కదండి. ఎగ్జాక్ట్లీ మన ఎంటైర్ లేఅవుట్లో మొత్తం ఆ స్ట్రీట్ లైట్స్ సేమ్ స్ట్రీట్ లైట్స్ అయితే వస్తాయండి. అది 40 mm స్ట్రీట్ లైట్. దానికంటే ఇంకా క్వాలిటీగా బిగ్ సైజ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. ఎంటైర్లీ సోలార్ స్ట్రీట్ లైట్స్ అండి మన ఈ ప్రాజెక్ట్లో. సో మీకు అయితే ఒక డౌట్ ఉండొచ్చండి, ఇంత చెప్పారు కదా వీళ్ళు చేసారని. మేము దీనికంటే ముందు రీసెంట్గా ఒక 35 acres తుక్కుగూడ దగ్గర కంప్లీట్ చేసామండి. అక్కడ అన్ని డెవలప్మెంట్స్ ఇచ్చాము. సో ఆ వీడియో లింక్ ఒక స్క్రీన్ పైన అయితే మీకు ఇస్తాను. ఒకసారి వీడియో డ్రోన్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి, మీకు ఒక వాట్ ఈజ్ వాట్ ఐడియా వస్తుంది.
ఇంకా ఇది చూసుకున్నట్టయితే మనకు గవర్నమెంట్ ఏదైతే 4th సిటీ అనౌన్స్మెంట్ చేసిందో 4th సిటీకి వెరీ నియర్ టు ఉంటుందండి. వితిన్ 10 to 12 minute డ్రైవ్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు ట్రిపుల్ ఆర్ ఏదైతే అప్కమింగ్ ట్రిపుల్ ఆర్ ఉందో ట్రిపుల్ ఆర్కి ఇన్సైడ్ ఉంటుందండి. మన హైవేకి 2 km డిస్టెన్స్. మనకు ఫ్యూచర్లో హైలీ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మన ప్రాజెక్ట్ ఉంది. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కదా, ఇది చాలా బాగుంటుంది. సో వెంచర్ డెవలప్మెంట్స్ అనేది ఏ రోజు కూడా మనం అయితే స్టాప్ చేయమండి. ఎవ్రీడే ఫాస్ట్గా అయితే డెవలప్మెంట్స్ అయితే వర్క్స్ జరుగుతూనే ఉంటాయి. వర్కర్స్ కూడా ఇక్కడే స్టేయింగ్ ఉంటారు మన ప్రాజెక్ట్లో అనేది. మనం చెప్పిన టైంకి ఆన్ టైంలో ప్రోడక్ట్ అనేది డెలివర్ చేస్తామండి. ఇంకా ఏంటంటే కొద్దిగా వర్షాకాలం అటు ఇటు అవుతుంది, బట్ టైంకి అయితే డెలివరీ చేస్తాం ప్రోడక్ట్ అనేది. సో ఇది బీ బ్లాక్ అండి. మనకు ఫేస్ 1 24 acres ఏ అండ్ బీ బ్లాక్ డెవలప్ చేస్తాము. 2 blocks అయితే ఆల్మోస్ట్ వర్క్స్ అయితే 60% అయిపోయినాయి. ఇంకొక 5-6 monthsలో అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మంత్ ఎండ్కి మనకు ఫేజ్ 2 లాంచ్ చేస్తామండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఖాళీ ప్లేస్, ఇది మొత్తం మనకు ఫేజ్ 2 లాంచ్ చేస్తామండి. ఫేజ్ 2 వచ్చేసి ఒక 30 acres. మనకు ఫేజ్ 2 లాంచ్ చేసే కాస్ట్ అనేది ఎక్కువైతే పెడతామండి. ప్రజెంట్ అయితే ఫేజ్ 1లో అయితే లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన అయితే నా నెంబర్ పెడతాను, కాల్ చేయవచ్చు. థర్డ్ వే అని చెప్పాను కదండి, మీకు వైట్ కలర్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా కింద డౌన్లో, అదే శ్రీశైలం హైవే అండి. మీకు చూసుకున్నారు కదా హైవే కూడా కనిపిస్తుంది. మంచి అక్కడ నుంచి ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ మన ప్రపోజల్ ఉందండి. ఈ రోడ్డు కనెక్టివిటీ అయిపోయింది అనుకో ఎగ్జాక్ట్లీ హైవే నుంచి మన ప్రాజెక్ట్కి 1.8 km డిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మైసగండి టెంపుల్ పక్క నుంచి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ పెడతానండి, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లిమిటెడ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫేజ్ 1లో. సో డెవలప్మెంట్స్ పరంగా అయితే మనం అయితే క్లియర్గా ఉన్నాం, మీకు చూపించాను కదండి. మీకు లీగల్గా ఒక డౌట్ ఉండొచ్చు, మేము ఇప్పుడు వరకు అయితే శ్రీశైలం హైవేలో 5 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసామండి. ఇప్పుడు వరకు లీగల్ ఇష్యూస్ అనేది ఏం రాలేదు. బట్ మేము 1992 నుంచి మనం లింక్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇండియాలో ఏ లాయర్తో అయినా వెరిఫై చేయించుకోవద్దండి. చిన్న ప్రాబ్లం ఉందని కూడా మీరు డ్రాప్ అవుట్ కావచ్చు. బట్ ఇప్పుడు వరకు మా ప్రాజెక్ట్ నుంచి లీగల్ ఇష్యూస్ అయితే రాలేదండి. ఎందుకంటే మనం లీగల్గా మన కంపెనీ స్ట్రాంగ్ అండి. సో మనకు అప్ టు 70% వరకు బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు మా వెంచర్కి వచ్చే ముందు మీరు ఒక 10 to 15 ప్రాజెక్ట్స్ అయితే ఈ ఏరియాలో విజిట్ చేయొచ్చు. బట్ DTCPలో ఒక CC రోడ్స్, క్లబ్ హౌస్, ఇంత ప్రాపర్ డెవలప్మెంట్స్ ఇచ్చిన వెంచర్ అయితే ఈ ఏరియాలో ఒక ప్రాజెక్ట్ లేదండి. మీరు అన్ని వెంచర్ విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మా ప్రాజెక్ట్ విజిట్ చేసి బై చేసుకోవచ్చు. ఎందుకంటే మేము లైవ్లో చూపిస్తున్నాం వాట్ ఈస్ వాట్ డెవలప్మెంట్స్ ఏంటి, మేము వాడే మెటీరియల్స్ కానీ మా ప్రీవియస్ వెంచర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చూపిస్తున్నాం. సో లీగల్తో పాటు మా వెంచర్ డెవలప్మెంట్స్ కూడా క్లియర్ అండి. సో ఇన్ని డెవలప్మెంట్స్ ఎందుకు ఇస్తున్నామంటే మనకు ఇన్ ఫ్యూచర్లో గేటెడ్ కమ్యూనిటీ అయితే మనకు రీసేల్ కానివ్వండి, అప్రిషియేషన్ కానివ్వండి, మీరు వన్స్ వీకెండ్ ఏదైనా మీకు టైం దొరికినప్పుడు సైట్స్కి వస్తే కూడా మీరు క్లబ్ హౌస్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎంజాయ్ చేయొచ్చు. అంటే మా ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు అప్రిషియేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందండి. ఇది మాత్రం షూర్గా చెప్తాము. ఎందుకంటే మేము క్లబ్ హౌస్లో 10 గెస్ట్ రూమ్స్ కూడా ఇస్తున్నామండి. ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తాం. మనకు అవుట్డోర్ గేమ్స్ కూడా వచ్చేసి షటిల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, ఎవ్రీథింగ్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి. మీకు ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఫ్రీ సైట్ విజిట్ చేయాలని స్క్రీన్ పైన అయితే నా కాంటాక్ట్ ప్రొవైడ్ చేస్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు సైట్ విజిట్ చేపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.